హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వారు ఆఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము 31st దావత్ ప్లానింగ్ చేస్తున్నాం. పదండి చూసేద్దాం. నేను శ్రీనాథ్, మను, వర్ష, లక్కీ 14 మా మమ్మీ 15 into 8 చేస్తావా? చిట్టమని వేసిందా? 15 into 80 1200. మనకి ఇక థమ్స్అప్ ఏమంతా అబ్బో అలా గ్యాస్ మజానే 2 బాటిల్స్ తెచ్చుకున్నాం. స్ప్రైట్ అదే నీ ఒకదాని కోసం స్ప్రైట్ థమ్స్అప్ ఒకటి తెద్దాం. నేను ఒక చిన్న బాటిల్ నాకైతే జిల్లు పోనొద్దండి నిజం ఏమంటది? గిన్నె క్లోజ్అప్ చెయ్యి. ఏమంటది? జిల్లు ఏం కావు. జల్లు పడ్డదా పడే సూపు మనయా జల్లు పడ్డదా పడే సూపు మనయా అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. బొక్కలు అరుగుతాయి బొక్కలు అరుగుతాయి నార్మల్ ఇప్పుడు ఎంత 15 మెంబర్స్ అంటే కేజీకి 5 kgs తెచ్చుకున్నామా? రైస్ కాదు, 500 అయిపోయినా బగారా రైస్. బాస్మతి రైస్ అటావు. బాస్మతియా? బగారనే కానీ బాస్మతి రైసా నార్మల్ రైసా? బాస్మతి కేజీ ఎంతరా? 110 ఉంటుంది. అంటే 400 అనుకో. 500 రైస్కి అయిపోతాయి అనుకో. ఇంకా మిగతా ఎంత ఉంటే ఇంకొక 1200 అంటే ఇంకొక 800 ఉంటాయి. 700. చికెన్ మసాలా చికెన్కి ఎంత? చికెన్ కేజీకి 2 కేజీలు. సూప్ లేదు, గ్రేవీ. వీరవాణి తెవర్రా. ఇట్లా ప్లానింగ్ చేస్తాను. ఇట్లా మీరే లేరని వీరవాణి తకమి ఇప్పుడే ఇస్తానవా? ఓకే. కర్రీ ఏం చేసుకున్నావా? ఎప్పుడు చికెన్ బాస్మతి అంటాను. పన్నీర్ చేద్దాం. చికెన్ ఉన్నది కదా? చికెన్ ఉన్నది కదా, తిన్నదాళ్ళ కోసం పన్నీరు. నేనే చెప్పిన పన్నీర్. థ్యాంక్ యూ. రైస్, చికెన్, పన్నీర్ కర్రీ, షెటిల్స్. థమ్స్అప్ స్ప్రైట్ కాదంట, మజా దానికి ఒక 20 రూపీస్ స్ప్రైట్. ఓకే. స్ప్రైట్ ఒకటి ఇగో కాదురా, 50 రూపీస్. థమ్స్అప్ 50 రూపీస్ మజా. ఓకేనా? ఓకే. ఇవకి ఏంటిది? స్ప్రైటా? ఓకే డా. ఇంకా అంతేనా? కూరగాయలు తెచ్చుకోపోను బ్యాగ్ చెప్పండి, 100 రూపీస్ ఇస్తా. అవును. కేక్ అసలు లేదుగా. రేపు అయితే రాత్రికి పైసలు బాగా పడతాయి. సరిపోవు 100 రూపాయలు. అక్క ఇయ్యాలి అని ఇప్పటికి కేక్ కి మళ్ళీ
ఇప్పుడు కేక్ హండ్రెడ్ ఓన్లీ కదా మరి ఏడదా కేక్ తిననోళ్ళకి లేదు. అయ్యో 50 వేసుకుంటే ఏమైతుంది అరే తినకే నువ్వు ఇయ్యకు తినదాటది ఏదో కేకు ఈ బువ్వలు తింటారు కానీ కేక్ తింటారు ఇప్పుడు ఎంతేద్దాం మరి కిలో కేక్ ఎటు బాగా కాదు మీకు చలికాలం స్పెషల్ పరికి పళ్ళు. ఈ పరికి పళ్ళు కదా చలికాలం స్పెషల్ మూడే దొరికింది మూడే దొరికింది కమాండో ఫోన్ చేద్దాం. మరి ఇప్పుడు మార్కెట్కి పోయి కూరగాయలు కొనుకొచ్చుకోవాలి. ఇగో ఇది దివక్క హరిపేడు చూసారుగా ఇదండి మా 31st దావత్ ప్లానింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ 31st దావత్లో కలుద్దాం. బాయ్ బాయ్.